కార్ ఆపోజిట్లో రోడ్ వెళ్ళింది, గ్లాస్ బ్లాస్ట్ అయింది, స్మోక్ వచ్చింది. తను బ్రీత్ తీసుకొని జస్ట్ రైట్ టర్న్ ఇవ్వేసరికి నేను రక్తమడుపులో పడి ఉన్నాను. త్రినేని సీరియల్లో తిలోత్తమగా కనిపించి అందరినీ కూడా మిస్మరైజ్ చేసిన నటి పవిత్ర జయరాం గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ కూడా ఆకట్టుకున్న ఆమె తాజాగా ప్రాణాలను కోల్పోయింది. అయితే ఈమె రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయింది అనేది అందరికీ కూడా తెలిసిందే. కానీ ఆమె మృతికి యాక్సిడెంట్ కారణం కాదట. ఆమె చనిపోవడానికి అసలైన కారణం వేరే ఉందట. అయితే ఆ విషయాన్ని నేరుగా ఆమె భర్త చల్లా చంద్రకాంత్ తనే రివీల్ చేశారు. ఆమె ఎలా ఎందుకు చనిపోయిందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదివారం రోజు అంటే మే 12వ తేదీ ఆ రోజున పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది. అయితే హైదరాబాద్ లోనే ఉంటూ సీరియల్స్ చూసుకునే ఆమె తన సొంతూరు అయినటువంటి కర్ణాటకకు వెళ్ళింది. అక్కడి నుంచి తిరిగి వస్తునేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి బి గ్రామం సమీపంలోని ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఇది జరుగుతుండగానే కుడివైపు నుంచి వనపర్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అలా రోడ్డు ప్రమాదానికి గురైన ఈమె ప్రాణాలు కోల్పోయిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆమె భర్త చల్లా చంద్రకాంత్ స్పందించారు. తన భార్య మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని చెప్పుకొచ్చారు. నన్ను చూసి నాన్న ఏమి ఇంతే బ్రీత్ ఆగిపోయింది తప్పితే ఇక్కడ జరిగింది అంతే. అక్కడ అయితే రోడ్డు ప్రమాదం జరుగుతున్న సమయంలో తనతో పాటు తన భార్య పవిత్ర జయరాం, వాళ్ళ అక్క కూతురు, మరో అమ్మాయి కూడా కారులోనే ఉన్నట్లు చెప్పారు. డ్రైవర్ ఉండటంతో తాను పడుకున్నానని, అయితే అర్ధరాత్రి 12:30 ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసిందని చల్లా చంద్రకాంత్ వెల్లడించారు. మేజర్ ఫకింగ్ పాయింట్ ఐమ్ టెల్లింగ్ ఎవ్రీవన్. అంబులెన్స్ వచ్చేసి 15 మినిట్స్ లేట్ వచ్చింది, లేకపోతే ఈరోజు పవి బ్రతికేది. దీంతో డ్రైవర్ కారుని కుడికి తిప్పాడని, అలా డివైడర్ ను ఢీకొట్టినట్లు వివరించారు. అలా కారు ముందు భాగంలోనే విండ్ షీల్డ్ ముక్కలు అయిపోయిందని చంద్రకాంత్ వివరించారు. అయితే ఈ ప్రమాదంలో తనకు మాత్రమే ఎక్కువ గాయాలు అయ్యాయని తను పడిపోయినట్లు చెప్పారు. అయితే మిగతా వారికి ఎలాంటి పెద్దగా గాయాలు కాలేదని, ముఖ్యంగా తన భార్య పవిత్ర జయరాం కు ఏమీ కాలేదని చెప్పుకొచ్చాడు. కానీ ప్రమాదం జరిగిన తీరు చూసి, ముఖ్యంగా తనకు గాయాలు కావడం చూసి తను షాక్ అయ్యిందని, ఆ షాక్ వల్లే తనకు హార్ట్ అటాక్ వచ్చిందని, అలా చనిపోయిందని తెలిపాడు. రోడ్డు ప్రమాదంలో ఏమాత్రం గాయాలు కాకుండా బయటపడ్డ గుండెపోటు వల్లే మరణించడం నిజంగా బాధాకరమని, భార్య మృతిని చూసి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు చంద్రకాంత్. అందరికి నేను అదే చెప్తున్నాను, అన్ని న్యూస్లో అదే చెప్తున్నాను, బట్ రాయట్లేరు. ఈ రోజు అంబులెన్స్ ఆన్ టైం వచ్చి ఉంటే నా పవి బ్రతికేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.